హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేతి వెంకన్న స్వామి దేవరం పడండి. ఇది 4వ శనివారం తిరునాళ్ళనమాట. ఇక చూసేద్దాం, వచ్చేసేయండి. మీరు కూడా తిరునాళ్ళు ఎప్పుడైనా చూసారా? చూడకపోతే చూసేసేయండి. చూసిన వాళ్ళైతే మళ్ళీ చూసేయండి. అసలైతే ఇది ఫైనల్ అండి, 4వ శనివారం అనమాట. చాలా అంటే చాలా రష్గా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఇందాక ట్రాక్టర్కి చెట్లు అవి కట్టేసుకొని వస్తున్నారు కదా, చాలా అయితే చాలా బాగుంది కదా. ఇంక ఇక్కడ కొలంలో స్నానాలు అయితే చేస్తున్నారనమాట. చూడండి, మిఠాయి బండి అచ్చులు అయితే చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇక్కడ తలనీలాలు అవన్నీ ఇస్తున్నారండి, సమర్పించుకొని ఇక్కడికి వచ్చి స్నానాలు అవి చేసేయచ్చు అనమాట. చూడండి, పేకు కుదుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ ఎద్దుల బండి వచ్చిందండి, ఇంకా నేను కూడా కాసేపు ఎక్కేయాల్సింది. ఆగట్ల బాబాయ్ గారు వెళ్ళిపోతున్నారు అలా. ఇంక ఈ ఎండకి చల్ల చల్లని ఐస్ క్రీమ్లు, ఐసులు, పుచ్చకాయలు ఇవన్నీ లేకపోతే అసలు ఎలా. ఇంకా పాప్కార్న్ కూడా ఉందండి, టైంపాస్ కావాలి కదా. ముందుకు వచ్చేస్తే ఇంక ఇష్టమైనవి ఏంటంటే రింగ్స్. అసలు అవన్నీ భలే ఉంటాయి కదండో. చూడండి, పప్పు చెక్క, కొబ్బరి లూజు, చెకోడీలు, చిలకలు, మామిడికాయ ముక్కలండి పుల్ల పుల్లని. అబ్బా, మనకి ఇష్టమైన ఇంక ఇవే కదా. చూడండి, పిల్లలు అల్లాలు మామిడికాయ ముక్కల కోసం జ్యూసులు తాగుతా. అబ్బో, ఇక్కడైతే పెద్ద స్వీట్ షాపే ఉందండో. మన స్వీట్ షాప్ కూడా సరిపోయేటట్లేదు. ఇక్కడ ఇంకా చల్లనే ఐస్ క్రీము. బుజ్జి గాంధీ తాతయ్య అలసిపోయినట్టున్నాడు, ఒక ఐస్ క్రీమ్ కావాలన్నాడు. అయితే నేను ఇవ్వను అన్నాడు ఆయన. అంటే అలా ఎలా పాపం మనం పంపిస్తాం. మనం ఒక చిన్న ఐస్ క్రీమ్ అయితే ఇప్పించేసి బుజ్జి గాంధీ తాతయ్యని ఇంకా అలా పంపించేసాం. అలసిపోయినట్టున్నాడండి బుజ్జి గాంధీ తాతయ్య తిరణాల్లో. ఒక ఐస్ క్రీమ్ తీసుకొని ఇంకెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు బుజ్జి గాంధీ తాతయ్య కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. అలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా, మనం కూడా హ్యాపీగా ఉండాలి కదా. ఇంకా అలా ముందుకు వచ్చేస్తే నాకు కొంచెం వాటర్ అయితే తప్పుకొని చల్లటి వాటర్ అండి, ఫ్రీగానేనండి, కొనుక్కునే పనిలా. మజ్జిగ ఇవన్నీ ఫ్రీగా ఉంటాయండి. ఇక్కడ చూడండి, చక్రాల గుద్దలు, చక్రాల గిద్దలు, అరిసెలు చేసుకోవడానికి బాండీలు, ఇంకా అవన్నీ ఉన్నాయి. కావాలంటే చెప్పండి, తీసుకొచ్చేస్తా తిరునాళ్ళ నుంచి. ఇంకా చెప్పులు కూడా ఉండే ఎన్నో కొత్తగా కావాలంటే కొనుక్కోవచ్చు మనం ఇక్కడికి వచ్చాక. చూడండి, కొండ మీదకి వెళ్ళడానికి రూట్ చూసారా, ఎంత ఫ్రీగా ఎంత ప్రశాంతంగా ఉందో. ఇంక ఇక్కడికి వచ్చేస్తే పొంగళ్ళు పెట్టేస్తున్నారనమాట. అందరం మనం మొక్కులు తీర్చుకోవడానికి స్వామివారికి పొంగల్ ప్రసాదం సమర్పించుకుంటాం కదా. అలా ముందుకు వచ్చేస్తే పూలు అమ్ముతున్నారు, చాలా చౌకగా ఉన్నాయి రేట్ అయితే. ఇంకా నేను అలా అయితే 2 మూరలు తీసేసుకున్నాను అనమాట. అలా ముందుకు వచ్చేస్తే మళ్ళీ చల్లని మజ్జిగ. చెప్పే కదండి, ఎక్కడికక్కడ చల్లని మజ్జిగ, చల్లని మంచినీళ్ళు. కానీ నేనైతే ఇక్కడ తాగలేదు. ఎందుకు తాగలేదని తర్వాత జీవితం అనమాట రీజన్. అలా ముందుకు వచ్చేసి ఇంకా స్వామివారికి కొబ్బరికాయ అయితే కొట్టాలి కదా. ఇంకా స్వామివారిని దర్శనం చేసుకోవాలి కదా. మనం కూడా కొబ్బరికాయ తీసేసుకొని స్వామివారికి కొబ్బరికాయ కొట్టేసి దర్శనం అయితే చేసేసుకున్నాం అనమాట. ఇతను ఎంత అంటే రేట్ అయితే చెబుతున్నారనమాట. చూడండి, ఈ జనం అయితే ఎండలో అసలు మామూలుగా లేరండి జనం. ఎండ ఏమీ లేదండి, అలా ఉంటుంది మనకు స్వామివారి దగ్గరికి వస్తే మటుకి. చూడండి, స్వామివారికి పైన క్యూ లైన్స్ మామూలుగా లేవన్నమాట. జనాలతో రష్ కితకితలాడిపోతూ ఉందన్నమాట. ఇక్కడైతే చూడండి, మన పిల్లలకి ఇష్టమైనవి, మనకి ఇష్టమైనవి, అసలు టెడ్డీ బేర్లు, హ్యాండ్ బ్యాగ్లు, బెలూన్స్. అబ్బబ్బో, ఇలా ముందుకు వచ్చేస్తే ఇంకా ఇవేంటో చిన్న క్యూట్గా భలే ఉన్నాయి కదా. చెట్లు అయితే రోజ్ ఫ్లవర్స్. ఇక్కడ మధ్యకి కూడా ఇస్తున్నారండి మళ్ళీ చల్లగా. నేను ఇక్కడికి వచ్చి తాగాను, ఎందుకు అంటారా. అక్కడైతే కొత్తిమీర, కరివేపాకు అలా ఏం వేయలేదండి. అందుకని ఇంకా చాలా చోట్ల ఉంటాయి కదా, అలా తాగుదాంలేని ముందుకు వచ్చేసి ఇక్కడైతే 2-3 గ్లాస్ తాగానండి. మరి పొట్టం చల్లబరచాలి కదా, లేకపోతే వేడిగా ఉంటే ఎలా అండి. ఇంక ఇలా ముందుకు వచ్చేస్తే అబ్బబ్బబ్బా, ఈ బొమ్మలేంటో ఆ బొమ్మలేంటో అన్నట్టు ఉన్నాయి. ఎక్కడ చూసినా ఏది చూసినా మన పిల్లకి తీసుకెళ్ళాలి, మన వాళ్ళకి తీసుకెళ్ళాలి అనే ఫీలింగే వస్తూ ఉంటుంది. చూసి అన్నీ కొనాలనిపిస్తూ ఉంటుంది కదా. ఇక్కడ ముందుకు వచ్చేస్తే చూడండి, మట్టి వినాయకుళ్ళు ఇవన్నీ బలి తయారు చేసి పెట్టారు. ఇంకా అలా ముందుకు వచ్చేస్తే మనకి ఇష్టమైన ఆడవాళ్ళకి ఇష్టమైన రంగురంగులు గాజులండి. కొనకుండా వెళ్తారా ఎవరైనా చెప్పండి అసలు. వాళ్ళకి ఇష్టమైనవే గాజులు కదా. ఇంకా ఒక 4-5 డజన్లు అయితే తీసుకొని తప్పకుండా వెళ్తారండి ఇంటికి వెళ్తా. ఇంకా అలా ముందుకు వస్తే పిల్లలకి పెద్దలకి ఇష్టమైనవి జెయింట్ వీళ్ళు, బ్రేక్ డ్యాన్స్లు, కార్లు, ఇలా పిల్లలకి ఇంక ఇక్కడ ఆడిపించకుండా ఇంటికి తీసుకెళ్తే మటుకి వాళ్ళు ఇంటికి కూడా రారండి. ఇంకా అలా ముందుకు వచ్చేస్తే ఎంత ఎర్రటి ఎండలో కూడా 1-2 అయితే అవుతుందన్నమాట టైము. ఇంకా పొంగళ్ళు సమర్పించుకుంటానే ఉన్నారు స్వామివారికి. పొంగళ్ళు పెట్టుకొని ఇవన్నీ మళ్ళీ కొండ మీద గుడి దగ్గర తీసుకెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని అప్పుడైతే భోజనాలు చేస్తారు. చూడండి, ఇంత ఎండలో కూడా ఎవరికి వాళ్ళే ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఇక్కడ గేమ్స్ అయితే వాడుతున్నారనమాట. ఇక చూడండి, అందరూ హ్యాపీగా ఎలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారంటే పిల్లలు పెద్దలు. ఐస్ క్రీమ్స్ చల్లగా అలా ముందుకు వచ్చి వీడియో తీస్తుంటే వీళ్ళైతే మనల్ని చూసి అక్కయ్య వీడియో తీస్తున్నారా అని అడిగారనమాట. అవును అని అంటే ఓకే, మేము హాయ్ చెబుతాం, ఈ వీడియోలో మేము కనిపిస్తాం అని అన్నారు.
అంతే కదండి, మన వీడియోని చూస్తామని హ్యాపీగా ఫిక్స్ అయ్యారు వాళ్ళు కూడా. చాలా హ్యాపీ అనిపించేసింది నాకు కూడా. అలా ముందుకు వచ్చేస్తే మరో గాజుల బండి అనమాట. అబ్బబ్బా! ఏం మోడల్స్ అండి, అసలు ఏమైతే ఉన్నాయంటే మనం వీడియో తీస్తుంటే మన కళ్ళే చూస్తున్నారు వీళ్ళు కూడా. ఇంక ఇలా ముందుకు వస్తే చెకోడీలు, మళ్ళీ ఇలా ముందుకు వచ్చేస్తే ఇంకా అబ్బో, ఆడవాళ్ళకి ఇష్టమైనవి ఈ సామాన్లే కదా, ఏదో ఒకటి కొనుక్కోకుండా ఎవరైనా ఇంటికి తీసుకెళ్ళకుండా ఉంటారా? వచ్చారంటే ఏ చిన్నదో పెద్దదో కంపల్సరీగా తీసుకొని వెళ్ళాల్సిందే. ఇంకెక్కడికి వచ్చేసాక టాటూ అండి, నాకు ఇష్టమేనండి టాటూ, కానీ చాలా అంటే చాలా భయం అండి. చాలామంది అయితే అంటారు ఏం భయం ఉండదని అంటారు, లేక నాకైతే భయం. ఇంకా ఇక్కడ చూడండి, ఈ పాప అయితే వాళ్ళ మమ్మీ ఏదో కొనిపెట్టినట్టుంది, అవి తీసి ఇచ్చేయాలంటే ఇప్పుడే ఆడుకోవాలంట. ఇంటికి వెళ్ళాక ఆడుకుంది కానీ లేవంటే వింటారా పిల్లలు? విన్నే వినరు, అందుకే వాళ్ళని అల్లరి పిల్లలు అంటుంది. అలా ముందుకు వచ్చేస్తే చూడండి, ఇంకా అబ్బబ్బబ్బబ్బా వావ్ వావ్ అనిపించేటట్టున్నాయి. ఈ తిరునాళ్ళకి మేము ఎందుకు మిస్ అయ్యామని అనుకుంటున్నారా? చాలాసార్లు వచ్చాము కానీ చూడలేదు అనుకుంటున్నారా? చూసారా, దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం, ఇవన్నీ చూడడం మిస్ అయ్యాం అనుకుంటే మటుకి ఈ వీడియోని అయితే చూసేయండి తప్పకుండా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మన మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తుంటే చూసేయచ్చు మీరు కూడా. ఇంకా అలా ముందుకు వస్తే జ్యువెలరీ ఐటమ్స్ అనమాట. ఈ రింగ్స్ అయితే భలే భలే ఉన్నాయి అనమాట. నాకైతే ఏదో క్యూట్గా స్వీట్గా అలా అనిపించినాయి. ఇదైతే నాకు చూసాక నేనైతే ఏం తీసుకోలేదు కానీ జస్ట్ ఇంకా అలా ముందుకు వచ్చేసి ఇంకా చాలా వరకు అలసిపోయానండి నేనైతే. ఇంకా ఒక గ్లాస్ పుచ్చకాయ ముక్కలు అయితే తీసుకున్నాను. ఎంత తమ్ముడు అంటే 20 రూపీసే అక్క అని అన్నాడు మన తమ్ముడు అయితే. ఇంకేం చేస్తాం, 20 అయినా 30 అయినా తీసుకోవాలి కదా. చల్లగా ఒక పుచ్చకాయ ముక్క అయితే తీసుకొని ఈ చిన్నపిల్లడు చూడండి, మనోడు తినేస్తున్నాడు, ఆకలి వేసేసింది వాడికి కూడా చల్లగా. ఆ పొట్టను కాసేపు చల్లబరి చేస్తే కానీ మనం కూడా ప్రశాంతంగా అయితే ఉన్నాం అనమాట. అలా ముందుకు వచ్చేస్తే జ్యువెలరీ, మళ్ళీ హెయిర్ సిరీస్, హెయిర్ యాక్సెసరీస్ ఈ లేనియే ఉండవండి. ఈ తిరణాలు అనుకుంటాం కానీ మనకి బయట దొరికే అన్నీ ఉన్నాయండి. నేనైతే ఇక్కడ ఒక పాపకైతే ఒకటి తీసుకున్నాను అనమాట. చాలా అయితే చాలా బాగుంది, రేటు కూడా రీజనబుల్గా ఇచ్చాడు. అక్క తీసుకోండి అక్క, అసలు బాగా మంచి రేటుకి ఇస్తానని చాలా అయితే తక్కువ రేటుకి ఇచ్చాడండి. అలా ముందుకు వస్తే బట్టలు అనమాట. అబ్బో, ఈ డ్రెస్ చూస్తే మీషోలోనో ఫ్లిప్కార్ట్లోనో చూసినట్టు అనిపిస్తుంది కదా మీకు? నిజంగానండి, నాకు కూడా సేమ్ అలానే అనిపించింది అనమాట. షర్ట్స్, డ్రెస్సు, శారీస్ ఇవాళ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా హెల్త్ చెకప్ క్యాంప్ కూడా ఉందన్నమాట. మరి ఎవరికైనా హెల్త్ బాగోదు సడన్గా అక్కడికి వచ్చాక, మరి తిరునాళ్ళలో వాళ్ళకి మెడిసిన్స్ అవి కావాలి కదా, అలాంటి ఫెసిలిటీ కూడా ఉందన్నమాట మనకైతే మటుకి. ఇంకా ఫైనల్గా మనం ఏం చేయాలి అని ఆలోచిస్తున్నానండి. ఏం చేస్తాం అంతా అయిపోయాక? ఇంకా భోజనం అయితే చేయాలి కదా, భోజనం చేసేసి మనం ఇంటికి వెళ్ళాలి కదా, మన కోసం వెయిట్ చేస్తున్నారు కదా. ఇంకా మనం కూడా ఫైనల్గా వచ్చేసి భోజనం అయితే చేసేసేసాం. ఉంటుందండి టెంపుల్స్ దగ్గరికి వచ్చాక భోజనం అయితే ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది అనమాట. అది ఏంటో కానీ స్వామివారి మహత్యం అండి. ఇక మీరు తిరునాళ్ళకి వచ్చారా, వచ్చి ఇదంతా చూసాము మాకు తెలుసు అనేవాళ్ళైతే, దగ్గరలో ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి. చూడలేదక్క మీరు ఇలాంటి మంచి మంచి వీడియో పెట్టారక్క చూసాము అనుకునే వాళ్ళైతే ఒక కామెంట్ చేయండి. ఇంకా మర్చిపోకుండా మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మంచి మంచి వీడియోస్ వస్తాయి, మీకు ఫన్నీ వీడియోస్ వస్తాయి, మీకు కిచెన్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, ఇలాంటి మన వీడియోస్ అన్నీ. ఇంకా కుంకుమ చూసారా, చాలా మనకి ఇష్టమైందే కదా అది. ఇష్టమైన కుంకుమ మనకి చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఏంటి అబ్బా, నాకు అయితే ఇవి భలే భలే నచ్చేసిందండి. ఇదేంటో చక్రాలు వేసేసి దాన్ని మిఠాయిలో ముంచేసేసి తీసి పెట్టినట్టు అచ్చులచ్చులకు భలే ఉంది కదా. అసలు నాకు ఇదంతా చూస్తే ఒక స్వీట్ షాపే అన్నట్టు, ఏదో వెనకటి కాలంలో అంటారు చూసారా, రాసులు రత్నాలు పోసేసి అమ్ముతారు అన్నట్లు ఈ స్వీట్ షాప్ని అంతా తీసుకొచ్చేసి ఇక్కడ రాసులు రత్నాలుగా పోసి కుప్పలుగా పోసారు అన్నట్లు నాకు చూస్తే మటుకు అలానే ఫీలింగ్ వచ్చింది. ఇంక ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు మర్చిపోతారా మీరు? చెరుకులు కొనుక్కోరా? అసలు చెరుకులు తీసుకోకుండా ఇంటికి వెళ్తే మీరు తిరునాళ్ళకి వెళ్ళారని ఎవరికైనా తెలిసిద్దా? మనం చెరుకులు తీసుకొని ఇంటికి వెళ్తేనే కదండి ఓ వీరు తిరునాళ్ళకి వెళ్ళి వచ్చారు అని తెలిసేది. చూడండి, ఒక్కొక్కళ్ళు 10 చెరుకులు 5 చెరుకులు ఎట తీసుకెళ్తున్నారు ఇంటికైతే. వీటిని ఒక వారం 10 రోజులు అయితే తింటారండి. ఇంకా తిరునాళ్ళు అయితే మర్చిపోరనమాట. ఈ వారం దాకా తింటూనే ఉంటారు. మీకు కూడా చెరుకులు కావాలా? ఇంకొచ్చేసేయండి.